నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదండి, ఇదే బ్లాక్ షెన్నెట్. ఇది ఆఫ్రికన్ షెన్నెట్ అండ్ ఆల్సో కాల్డ్ బ్లాక్ షెన్నెట్. దీని ఆకులు చూడండి ఎలా ఉన్నాయో. మా ఇంట్లో నైజీరియా అమ్మి పని చేస్తాను. అదే నైజీరియా ఆఫ్రికన్ కంట్రీ, నార్త్ వెస్ట్, అది ఆఫ్రికన్ కంట్రీ. అమ్మి చెప్పింది వాళ్ళు ఈ ఆకులు కూర కూడా చేసుకుని తింటారంట. కానీ మన పక్క ఈ కూర ఏం తెలియదు, కానీ ఈ కాయలన్నీ మనము ఈ అందరూ పిల్లప్పుడంతా తినేటే కాయలు ఇవి. ఇవే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంట. చూడండి పూలు చూడండి ఎట్లున్నాయో, ఏమన్నా పువ్వులు చూడండి బాగా. ఈ మన ఇంటి ముందరే పెరుగుతూ ఉంటాయి చూడండి. మీరు కూడా తినండి, ఈ కాయలు తినండి బాగా. ఈ కాయలు చూడండి, ఫస్ట్ కాయ ఇది మాగింది. ఫస్ట్ గుత్తి చూడండి, ఇది ఒక దాంట్లో 7 మోర్ దెన్ ఉంటాయి, 7, 8, 10 ఉంటాయి గుత్తులో. ఇవి మాగుతాను, ఇంకా ఇది ఒకటి మాగేది ఉన్నది. చూడండి గుత్తులు చూడండి ఎంత నీట్గా. ఖచ్చితంగా కొమ్మలకే చూడు ఎట్టున్నాయని కొమ్మది. ఇది వల్ల వచ్చింది చూడండి. చూడండి ఇట్లా ఉందో చెట్టు. ఇది మన ఇంటి ముందర, ఇంటి పరిసరాలను పెరుగుతూ ఉంటుంది. ఇది ఏం అడవుల్లో పెరిగే చెట్టు కాదు, ఇది మన ఇంటి ముందరే పెరుగుతూ ఉంటుంది. అంత ఇంటి ముందు పక్క అట్లా. ఇది వింటర్లోనే, నవంబర్లో స్టార్ట్ అవుతుంది, నవంబర్లో. కానీ మార్చి, ఏప్రిల్లో చనిపోతుంది చెట్టు. ఇది సీజనల్ ప్లాంట్ అండి. ఇది మంచిది, చాలా మెడిసినల్ వాల్యూ ప్లాంట్ ఇది. ఇది చూడండి, ఇది నా వెంట ఇది కూడా వచ్చింది మాది. దీనికి చలి, కానీ ఈ బుద్ధు చాలా చలి ఉందండి ఈ టైంలో కూడా. హెవీ కోల్డ్. కానీ ఇప్పుడు బయట చూడండి ఎట్లుందో క్లైమేట్.